దత్తాత్రేయ నమః. ఓం 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 దత్తాత్రేయ నమః. నారాయణ నారాయణ నారాయణ. ఓం దత్తాత్రేయ నమః. ఓం దత్తాత్రేయ నమః. ఓం దత్తాత్రేయ నమః. ఓం దత్తాత్రేయ నమః. ఓం నారాయణ నారాయణ. ఓం దత్తాత్రేయ నమః. 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 నారాయణ నారాయణ. ఓం దత్తాత్రేయ నమః. నారాయణ నారాయణ. పరమవీరుడైన క్షత్రియ రాజు కార్తవీర్యుడు నారదాగమనానికి ప్రసన్నులు కాలేదా? దేవర్షి, తపస్సు చేస్తున్నప్పుడు ఎవరైనా మధ్యలో ప్రవేశిస్తే ఆ తపస్సుకు ఆటంకం కలగదా? నారాయణ నారాయణ. తపస్సుకు ఆటంకం రావడం మధ్యలో ప్రవేశించిన వారి వల్ల కాదు, ఆ తపస్వి పైన నిర్భరమై ఉంటుంది. మనస్సులో అఖండ తపస్య చేసే భావన ఉంటే దానికి ఆటంకం వచ్చే ప్రసక్తియే రాదు. కృపతో శీఘ్రమే సెలవివ్వండి. మీ ఆగమనంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటో? దయ ఉంచి మీరు తొందరపడకండి రాజా. నారదుని ఆగమనం మంగళప్రదమని అందరూ అంటారు. దేవర్షి, తపస్సులో నిమగ్నమైన నా మనసు మరల తపస్సులో లీనమవ్వాలని తొందరపడుతోంది. తమరు నాపై కృప చూపి తమ ఆగమనంలోని ఉద్దేశం ఏంటో చెప్పండి. రాజా, రాజు చేయవలసినది తపస్సు కానే కాదు, అప్పటికీ తపస్యారధులయ్యారు. మీ తపస్యలోని ఉద్దేశమేమిటి? మీరు స్వర్గాధిపతులు కావాలనుకోవడం లేదు కదా? నారాయణ నారాయణ. దేవర్షి, త్రేతాయుగంలో జన్మించిన మానవులకు స్వర్గాధిపతి కావాలని కోరుకోవటం వ్యర్థం. ఎందుకంటే అది అసంభవం. అలా అనకండి రాజా. పరమాత్ముడు మానవునికి అపరిమితమైన శక్తులను ప్రసాదించాడు. అతనికి అసంభవం ఏదీ లేదు. దేవర్షి, నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైన భగవంతుడు దత్తాత్రేయునికి ఒక అభిలాషతో తపస్సు చేస్తున్నాను. ఆయన నాకు అపూర్వ శక్తులను ఇంకా సహస్రబాహుల బలం ప్రసాదించాలని. నారాయణ నారాయణ. మాకు అనుమానం కలుగుతోంది. స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు మిమ్మల్ని ఈ విషయం తెలుసుకునేందుకే పంపాడని. అకస్మాత్తుగా ఏదో అధికంగా తెలుసుకోవాలనే కోరిక మీ తపస్సుకు భంగం కలిగిస్తుంది రాజా. అంటే అంటే అదే, నేను ఇచ్చటికి నా జిజ్ఞాసను ఉపశమించుకోవాలని ప్రత్యక్షమయ్యాను. దేవరాజు ఇంద్రుడి వలన కాదు. మీ తపస్య సఫలమవుగాక. నారాయణ నారాయణ. ఓం దత్తాత్రేయ నమః. 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 నారాయణ నారాయణ. భగవంతుడు దత్తాత్రేయుని చరణాలకు నారదుని సాదర ప్రణామాలు. ప్రభు, హైహయ వంశజుడు క్షత్రియ రాజు కార్తవీర్యుడు మీకై కఠోర తపస్సు చేస్తున్నాడు. మాకు తెలుసును నారదా. త్రిమూర్తుల కృపతో ఉత్పన్నుడు, ఇంకా శ్రీ మహావిష్ణువు అంశతో అవతారమెత్తిన భగవంతుడు దత్తాత్రేయులకు తెలిసే ఉండాలి. పరమవీరుడు కార్తవీర్యుని మనసులో ఏముందో. అయితే ఇది నిజమేనా? అపూర్వ శక్తి ఇంకా సహస్రబాహువుల బలం కోసం కఠోర తపస్య చేస్తున్నాడని. దేవర్షి నారద,
మీరు ఇదంతా తెలుసుకోవాలని ఎందుకు కోరుతున్నారు? నా స్వాభావిక జిజ్ఞాసను తృప్తిపరిచేందుకే ప్రభు. ఈ సమాధానమే నేను కార్తవీర్యుని ప్రశ్నకు ఇచ్చాను. అయితే ఇది నిజం కాదు దేవర్షి. మీరు కార్తవీర్యుని భవిష్యత్తుకి సంబంధించిన సంఘటనలను ముందుగానే తెలుసుకోవాలనే అభిలాషతో ఇక్కడ ఉపస్థితులయ్యారు కదా. దేవర్షి నారద, ప్రస్తుతానికి మాత్రం మేము ఇంతే చెప్పగలం. వరం సంప్రాప్తించుకున్న పిమ్మట కార్తవీర్యుడు అహంకారి అవుతాడు. ఇక అహంకారానికి ప్రతిఫలం ఎప్పటికీ శుభకరము కాదు. అంటే కార్తవీర్యుని తపస్సు సఫలమవుతుంది. అతనికి వరం అవశ్యం లభిస్తుంది. అవశ్యం, అవశ్యం, అవశ్యం. తపస్వికి తాను చేసిన తపస్సుకై ప్రతిఫలం ఇవ్వడం మా కర్తవ్యం. తమకంతా తెలిసి కూడా వరదాన శక్తి ప్రాప్తించిన తదనంతరం అతడు అహంకారి అవుతాడని ఇప్పుడు మా సమక్షంలో తపస్సుకు ప్రతిఫలం ప్రసాదించడం ముఖ్య విషయం. ఎప్పుడు అహంకారం బయటపడుతుందో అప్పుడు దానికి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే అహంకారం శ్రీమన్నారాయణునికి భోజనం. మహాత్మా దత్తాత్రేయ, మీ వద్ద జ్ఞాన ప్రాప్తిని పొంది ధన్యుడనయ్యాను. ఇప్పుడు నాకు అనుజ్ఞనీయండి. ఓం నమ శివాయ. ఓం దత్తాత్రేయ నమః. ఓం దత్తాత్రేయ నమః. ఓం దత్తాత్రేయ నమః. తండ్రి దత్తాత్రేయ, ఇంతకాలం నేను చేసిన తపస్సంతా వ్యర్థమేనా? నా తపస్సును ఇంకా పరీక్షిస్తున్నావా స్వామి? నాకు దర్శనమివ్వు తండ్రి, నాకు దర్శనమివ్వు. ప్రభు దత్తాత్రేయ, నాకు దర్శనమివ్వు. స్వామి దత్తాత్రేయాన్ని దర్శన భాగ్యం కలిగించు. తండ్రి దత్తాత్రేయ, నాకు దర్శనమివ్వు. స్వామి దత్తాత్రేయ, నేను దండ్రుడి స్వామి. హైహయ వంశ క్షత్రియ వీర రాజా కార్తవీర్య, నీ యొక్క ఏకాగ్ర తపస్సు అవశ్యం ఫలసిద్ధిదాయకమవుతుంది. మరి కానీ తపస్సు చివరిలో నీవు అధైర్యపడి తపస్య ఫలాన్ని తక్కువ చేసుకున్నావు. అయితే నాకు నీవు మా వల్ల ఈప్సిత వరాన్ని అవశ్యం పొందగలవు. మరడుగు, ఏమిటి నీకు కావలసింది? స్వామి దత్తాత్రేయ, మీరు గనక నా తపస్సుకు ప్రసన్నులైతే నాకు అత్యంత శక్తులను వరంగా ప్రసాదించండి. నా బాహువుల్లో సహస్ర బాహువుల శక్తిని ప్రసాదించండి. మీరు ప్రసాదించిన వరబలంతో ఈ వసుధను నేను జయించగలగాలి. తపస్సు వల్ల పొందిన వరప్రాప్తి శక్తిని నీవు దురుపయోగం చేయవు కదా కార్తవీర్య. ఓ ప్రభు, నేను జన్మతః క్షత్రియుడను. అవసరం వచ్చినప్పుడు మా క్షత్రియ ధర్మాన్ని నేను తప్పక పాటిస్తాను. ఎవరైనా మమ్మలను ప్రతిఘటిస్తే మేము తప్పక వారిని దండిస్తాము. లేకపోతే మా సహస్రబాహుల బలానికి అర్థమేమిటి? నీవు చెప్పేది యథార్థమే. కానీ ఒక్క మాటను సదా జ్ఞాపకం ఉంచుకో. అన్యాయ మార్గంలో బల ప్రయోగం కానీ లేక ఒక నిర్దోష ప్రాణికి కష్టం కానీ కలుగ చేస్తే అది నీ సర్వనాశనానికి కారణం కావచ్చు. అందువల్ల జాగరూకుడివిగా. తమ ఆజ్ఞ ప్రభు. తమరు ఇంకా నా తపస్సును పరీక్షించక నాకు వరాన్ని ప్రసాదించండి. కార్తవీర్య, నీవు జన్మతః క్షత్రియుడవడం నిజమే. కానీ తపస్సు చేయడం బ్రాహ్మణుల కార్యం. నీవు ఎవరి కార్యాన్ని చేస్తున్నావో వారి నుండి ధైర్యంగా ఉండడం కూడా నేర్చుకో. అన్యథా బ్రాహ్మణులు నిన్ను ఎప్పుడూ క్షమించరు. క్షమించండి ప్రభు. మాకు నమ్మకం, భవిష్యత్తులో నీవు
మా ద్వారా పొందిన శిక్షణను పాటిస్తామని అవశ్యం ప్రభు. మేము నీకు వరాన్ని ప్రసాదిస్తున్నాము. నీ ఇచ్ఛ పూర్తి అవగాక. తథాస్తు. మా సహస్ర బాహువులు ప్రత్యక్షమవుగాక. ఇప్పుడు ఈ అవనీతలంపై ఏ వీరుడు గాని మహావీరుడు గాని నీ బలాన్ని ఎదుర్కొనజాలరు కార్తవీర్య సహస్ర బాహు. కార్తవీర్యునికి మహిష్మతి నరేశ్వరుడు సహస్రబాహు కార్తవీర్యునికి క్షత్రియ కుల గౌరవనీయ పరమవీర సహస్రబాహు కార్తవీర్యునికి నాకు చాలా సంతోషంగా ఉంది నా ప్రియ ప్రజలు. నాకు వరంగా లభించిన బలాన్ని దర్శించుకోవటానికి ఉత్సాహపడుతున్నారని. అవశ్యం మహారాజా, అవశ్యం. పితాశ్రేష్ఠ, మేమందరం మీ అపూర్వ వరప్రసాద శక్తులను ప్రత్యక్షంగా దర్శించుటకు ఉత్సుకతతో ఉన్నాం. అవునవును మహారాజా. అవశ్యం అవశ్యం ప్రియ ప్రజలారా, నాకు వరంగా లభించిన శక్తిని మీకు ప్రత్యక్షంగా వీక్షించే సౌభాగ్యాన్ని అవశ్యం ప్రసాదిస్తాను. వరప్రాప్త నరేశుడు సహస్రబాహు కార్తవీర్యునికి తండ్రి జగద్రక్షక దత్తాత్రేయ, మీ దర్శన భాగ్యం కలిగించండి. సహస్ర బాహువులారా, తక్షణమే ప్రత్యక్షం కండి. వరప్రసాది మహిష్మతి నరేశుడు మహాబలశాలి సహస్రబాహు కార్తవీర్యునికి మహిష్పతి నగర సౌభాగ్య ప్రజలారా, ఇప్పుడు ఈ ధరాతలంలో నాకన్నా బలశాలి ఎవడూ లేడు. నా ఈ మహావరప్రసాద శక్తి సమక్షంలో భూలోకంలోని మహారాజులందరూ నా అధికారాన్ని స్వీకరించవలసినదే. ఎవరైనా నాతో తలపడే దుస్సాహసం చేస్తే వారిని సర్వనాశనం చేస్తాను. వరప్రసాది మహిష్మతి నరేశుడు మహాబలశాలి సహస్రబాహు కార్తవీర్యునికి నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ
శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒరి తపస్వి, ఓం నమః శివాయ. ఒరే తపస్వి, ఎందుకు శివారాధన చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నావు? వరం కావాలనే అభిలాష ఉంటే మా వలనే భగవంతుడు దత్తాత్రేయునికై తపస్సు చేయి. మనోవాంఛిత వరాన్ని పొందగలవు నీవు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భూలోకంలోనే శక్తిశాలి అయిన కార్తవీరుని అవహేళన చేసి ఈ దుష్టుడు తన మృత్యువుని ఆహ్వానిస్తున్నాడు. సైనికులారా, చూస్తారేమిటి? వీడిని బంధించి కారాగృహంలో పడేయండి. నమః శివాయ. వెళ్ళండి. ఓం నమః శివాయ. తిరిగి పందల వలె భయపడి పారిపోకండి. మహిష్మతిలోని వీర సైనికులారా, వీడెవడో మహామాంత్రికుడే అయి ఉంటాడు. సరైన సమయం వచ్చినప్పుడు మేము ఇతనిని తప్పక దండిస్తాం. పదండి. ఓం నమః శివాయ. 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 హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. జగత్తులో జరిగే సంఘటనలను చూసి ఒక భగవద్భక్తుడికి క్రోధం శోభించదు నారద. మహేశ్వర, ఆ దుష్టుడు అహంకారి కార్తవీర్యుడు నా ఎదుటే శ్రీ మహావిష్ణువు అంశావతారుణ్ణి అవమానించే దుస్సాహసం చేశాడు. నేనంతలో అతనికి శాపం ఇవ్వాలన్నంత ఉద్రేకపడ్డాను పరమేశ. కానీ ఏమిటి దేవర్షి? జమదగ్నేయ రాముని ధైర్యం చూసి నేను శాంతించాను. మాకు తెలుసును నారద, కార్తవీర్యుని దుష్కృత్యాలను చూసి నీ మనస్సులో రోషం, సందేహాలు ఉద్భవించాయని. అన్యాయాన్ని ఇంకా అత్యాచారాలను శాంతంగా సహించడం అది ఉచితమా మహేశ్వర? అనుచితమే నారద. కానీ జరిగిన విషయాల భవిష్యత్తు మనకు తెలిసి ఉన్నా వాటికై కోపం తెచ్చుకుని మన సాధనను భంగపరుచుకోవడం కూడా అనుచితమే. అంటే అన్యాయం చేసే దుష్టుడు తన అన్యాయానికి, దుష్టత్వానికి ఫలితం అనుభవించవలసినదే. నారాయణ నారాయణ. బహుశః కార్తవీర్యుని పాపం పండాలనే మీ త్రిమూర్తులు ప్రతీక్షిస్తున్నట్లున్నారు పరమేశ. ఆ కారణం వల్లనే జమదగ్నేయ రాముడు అతన్ని దండించలేదు. కార్తవీర్యుని అహంకారం శీఘ్రమే అతని పతనానికి కారణమవుతుంది. నారాయణ నారాయణ. పరమేశ, పార్వతీమాత ఎక్కడా కనిపించడం లేదే? శ్రీ గణేశుని కోరిక పైన పార్వతీమాత పరమేశ్వరుని అనుమతితో గణేశ లోకంలో నివసిస్తోంది దేవర్షి. నంది మహాశయ, దుఃఖమెందుకు దానికి? శ్రీ గణేశుడు పార్వతీమాతకు ప్రియపుత్రుడు. మరి శ్రీ గణేశునికి వారి భార్యలు బుద్ధిసిద్ధులకు పార్వతీమాతకు సేవ చేసే అధికారం మనందరికన్నా ఎక్కువగా ఉంది. మీరు చెప్పేది సరి అయినది దేవర్షి. కానీ దేవర్షి, పార్వతీమాతకు పరమేశ్వరులకు లేదు లేదు భృంగి, చింతించకండి శివగణాలరా, చింతించకండి. పరమేశ్వరుడు కైలాసాన్ని, తన భక్తులను ఎక్కువ కాలం విడిచి ఉండలేరు. ఎందువల్ల దేవర్షి? నారాయణ నారాయణ. ఎందుకంటే పరమేశ్వరునికి భక్తులకు సమీపంగా ఉంటే సంతోషం లభిస్తుంది. ఆ కారణం వల్లనే ఆయనను భక్తవత్సలుడు అంటాం. ఓం నమః శివాయ. 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 ఓం
నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. శ్రీ మహావిష్ణువు అవతారుడైన రాముడికి ఇంత కఠిన తపస్సు చేయాల్సిన అవసరం లేదు. నీవు కోరినంత మాత్రాన నీకు అన్నీ ప్రాప్తించగలవు. భోలా శంకర, మీరు చెప్పినట్లుగా నన్ను నేను అవతారుడిగానే ఒప్పుకుంటాను. కానీ ఒక అవతార పురుషుడు తన తల్లిని వధించగలడా? నేను క్షమింపరాని అపరాధం చేశాను పరమేశ్వరా. ఆ కళంకం నుండి నీవు ముక్తుడివయ్యావు రామా. మీ యొక్క కృపతో నేను ఆ కళంకం నుండి తప్పక ముక్తుడినయ్యాను. కానీ దుష్కృత్యం దుష్కృత్యమే అవుతుంది. భవిష్యత్తు నన్ను మాతృహంతకుడనడానికి సంకోచించదు. ఎవరో మూర్ఖుడే నిన్ను మాతృహంతకుడని అనే దుస్సాహసం చేస్తాడు రామా. ఎందుకంటే మాతృహత్య వెనుక నీ యొక్క ఉద్దేశ్యం ఆవిడను దండించడం కాదు. పైగా ఆవిడ పాపాల నుండి ముక్తిని ప్రదానం చేయడమే. భోలా శంకర, అవును రామా. ఈ జగత్తులో జన్మించిన ఏ వ్యక్తి అయినా మాతృరుణం నుండి ముక్తుడు కాలేడు. కానీ నీవే ప్రథముడివి, బహుశా అలాగే ఆఖరి వ్యక్తివి మాతృరుణం నుండి ముక్తుడైన వాడివి. నేటి వరకు మాతయే పుత్రుడికి జీవన ప్రదానం చేస్తూ వచ్చింది. కానీ నీవు నీ మాతృదేవతకు నవజీవనం ప్రదానం చేశావు. అందుచేతనే నీ యొక్క దుఃఖానికి ఇంకా పశ్చాత్తాపానికి కారణం లేదు. ఈ కఠోర తపస్సుకి కూడా ఆవశ్యకత లేదు. మీ యొక్క ఆజ్ఞ నాకు శిరోధార్యం బోళా శంకర. ఈ క్షణం నుండి జరిగినవన్నీ మర్చిపోతాను. మేము నీ మాతృపితృ భక్తికి ఇంకా నిష్ఠాపూరిత ఆరాధనకి అత్యంత ప్రసన్నులమయ్యాము. నీకేం వరం కావాలో కోరుకో. మీ చరణములపై భక్తి తప్ప వేరేది ఏదీ నాకు అక్కర్లేదు పరమేశ్వర. రాజపదవులొద్దు, భోగ విలాసాలు వద్దు. వాంఛారహితుడిగానే ఉండాలనుంది. కానీ మేము నీకు వరం ఇవ్వాలని నిశ్చయించుకునే ఇక్కడ ప్రత్యక్షమయ్యాం.
నీవు ఏదైనా వరం కోరుకోవలసిందే. ఇది మా కోరిక. ఏ విధంగా నేను యోగ్యుడినని అనుకుంటారో అటువంటి వరాన్నే అనుగ్రహించండి. తద్వారా నేను ధర్మరక్షణ ఇంకా మానవ సేవ చేసుకుంటాను. రామా, తీసుకో పరశువు. ఈ పరశువుని ధారణ చేసిన వెంటనే నువ్వు రాముడి నుండి పరశురాముడి అవుతావు. జగత్తు నిన్ను పరశురామ నామంతోనే గుర్తించి ఆదరిస్తుంది. పరశురామ, స్వయంగా మా ద్వారా నిర్మితమైన ఈ పినాక ధనువును నీ ఇచ్ఛానుసారం ప్రయోగించవచ్చు. నీకు శుభమగుగాక. హర హర మహాదేవ, హర హర మహాదేవ. మహర్షి పరశురామ. అనాయాసంగానే మీ దర్శన సౌభాగ్యం ప్రాప్తించి నేను ధన్యుడనయ్యాను మహర్షి. ఇది వినాలనేగా కోరికగా ఉంది మీకు? లేదు పరశురామ, నిజమేమిటంటే నేనే స్వయంగా మీ దర్శనం కోసం అవకాశం వెతుకుతున్నాను. నేడు దైవయోగంతో ఆ సందర్భం నాకు ప్రాప్తించింది. నా ఆరాధ్య దైవం శ్రీ విష్ణువు ఇంకా భోలాశంకరుల పరమభక్తులు మీరు మహర్షి పరశురామ. నేడు మీ దర్శన భాగ్యం పొంది నారదుడు ధన్యుడయ్యాడు. ఏం ఆదేశం వినిపించాలని వచ్చారు మీరు? మీకు ఆదేశం వినిపించే సాహసం నేను చేయజాలను మహర్షి పరశురామ. ఒక నివేదనతో మీ దగ్గరకు వచ్చాను. మీ నివేదనలు వినేంత తీరికలేదు దేవర్షి. ఏం చెప్పదలుచుకున్నా వెంటనే చెప్పండి. ఈ వన్య ప్రదేశం జనక మహారాజు రాజ్యమైన మిథిలసీమలోని క్షేత్రం. ఇక్కడికి అతి దగ్గరలోనే జనక మహారాజు గౌరీమాతకు ఒక భవ్య మందిరం స్థాపిస్తున్నారు. మీరు భగవాన్ భోలాశంకరుల పరమ భక్తులు. జనక మహారాజుకు ఆశీర్వాద ప్రదానం చేయరా స్వామి? దేవర్షి, మిథిలానరేశుడిపై భోలాశంకరుడి ఇంకా పార్వతీమాతల కృప ఉంది. వాటి ముందు నా ఆశీర్వాదపు విలువెంత? మీ ఆశీర్వాదపు విలువ ఆ ఆశీర్వాదాన్ని పొందిన వారే తెలుసుకోగలుగుతారు. నాకు బహుబాగా తెలుసును మీ ఆశీర్వాదం కూడా అమూల్యమైనదని. మీకు నేను విన్నవించేది ఏమిటంటే మీరు జనక మహారాజుని ఆశీర్వదించి కృతార్థుని చేయాలని. అంటే మీ విన్నపాన్ని పాలించడం నా ముఖ్య కర్తవ్యం అన్నమాట. అంతేగా దేవర్షి? నేను అక్కడికి తప్పక వెడతాను. అంతేకాదు, గౌరీమాత మందిర స్థాపనతో మిథిల రాజ్యం ఒక తీర్థస్థానం అవుతుంది. అలాగే తీర్థయాత్ర చేయడంతో జీవితం సఫలమవుతుంది. శ్రీ మహావిష్ణువు అవతారం మహర్షి పరశురాములకు జయము. అశుతోషుడు పరమశివ శంకరులకు జయము. పార్వతీమాతకు జయము. గౌరీపుత్రుడు గణేశునికి జయము. ప్రజలలో సద్భావన ఉండుగాక. సకల జీవులకు శుభమగుగాక. 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 ఓ మాతా కామధేను, గోవులో 36 కోట్ల దేవతలు నివసిస్తూ ఉంటారు. మీరు స్వర్గంలో నివాసం చేయనట్టి మాత కామధేనువులు. మాత, భూలోకంలో మేము మీకు అన్ని సుఖాలు పూర్తిగా అమర్చి ఇవ్వలేము. అవి మీకు స్వర్గమనే దివ్యలోకంలోనే ప్రాప్తిస్తాయి. ఈ ఆశ్రమంలో నిరంతరం మేం చేసే సేవా పూజలలో మా వల్ల ఏదైనా కొరత ఉంటే మమ్మలను క్షమించండి మాత. మాపై మీ కృపాదృష్టిని ప్రసరించండి. మహాదేవుడు మహేశ్వరుని ప్రేరణతో దేవదానవులు కలిసి చేసిన సముద్ర మథనంలో తాము సకల ప్రాణులను ఉద్ధరించాలనే ఉద్దేశంతోనే ప్రత్యక్షమయ్యారు. మా వంటి పేద బ్రాహ్మణులపై తమ కృపాదృష్టిని ప్రసరించండి మాత. వరగ్రహీత మహిష్మతీ నరేశుడు సహస్రబాహుబలి కార్తవీర్యునికి 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 అతిథి దేవో భవ.
స్వాగతం స్వాగతం స్వాగతం. స్వాగతం. పరాక్రమశాలి అయిన సామ్రాట్టు కార్త్యవీరుడు విజయాన్ని సాధించొస్తున్నట్లుంది. నిజమే నిజమే ఋషివర్య. మేమొక విద్రోహ నరేషుడికి వాడి దుస్సాహసానికి దండన విధించి వస్తున్నాం. వరగ్రహీత మహిష్మతి నరేశుడు సహస్రబాహుబలి కార్తవీర్యునికి ఋషివర్య, మా వరదాన శక్తితో సహస్ర బాహుల బలం పొంది మేము భూలోకంలోని సకల రాజులను పరాజితులు చేశాం. భూలోకంలోని సమస్త నరేషులు తమ సురక్షణ కోసం దండన రూపంలో మాకు సుంకం చెల్లిస్తున్నారు. రాజా, తమరు స్వయంగా భగవంతుడు దత్తాత్రేయుని భక్తులు, ఇంకా వరం పొందినవారు. ఒక రాజు యొక్క కర్తవ్యం ఏమిటంటే వ్యక్తిగతమైన స్వార్థాన్ని అధిగమించి ప్రజలను పుత్ర సమానులుగా ప్రేమించాలి. యుద్ధం ఎట్టి సమస్యలకు పరిష్కారం కాదు. సామ్రాట్ కార్తవీర్య, మీకు నీతులు నేర్పడం అనేది సూర్యునికి దీపం చూపడంతో సమానం. మీరే స్వయంగా మహాజ్ఞానులు. మా సౌభాగ్యవశాత్తు మహారాజు కార్తవీర్యుడు మా ఆశ్రమానికి వచ్చారు. మహారాజా, ఒక ఋషి ఆశ్రమంలో ఒక రాజుకు తగ్గ స్వాగతం అసంభవమే. కానీ మీరు నిశ్చింతగా ఉండండి. మీ సేవా సత్కారాలలో ఏ విధమైన కొరత ఉండదు. రండి, విచ్చేయండి మహారాజా. మహారాజు కార్తవీర్యునికి భవ్య స్వాగతం ఇయ్యండి మాత. వారికి మీ కృపామహిమను అద్భుతంగా చూపండి. వరగ్రహీత మహిష్మతి నరేశుడు సహస్రబాహుబలి కార్తవీర్యునికి ఆశ్రమానికి తమకు స్వాగతం స్వాగతం. మేము మీ తపశ్శక్తి అద్భుతాలను చూసి చెకుతులమయ్యాం ఋషివర్య. కాదు మహారాజా, ఇది తపశ్శక్తి లేదా తపశ్సిద్ధుల యొక్క అద్భుతాలు కావు. అంటే అంటే ఈ అద్భుతాలు మా ఆశ్రమంలో స్వర్గలోకం నుంచి వచ్చిన మాత సురభి కామధేను కృప వల్ల జరిగాయి. కామధేను కృప వలన? అవును మహారాజా, మీరు స్వయంగా ఆమె దర్శనం చేసుకుంటే ఆమె అద్భుత శక్తుల మహిమను పూర్తిగా తెలుసుకోగలరు. అలాగా? మేము ఆ అద్భుత కామధేను యొక్క దర్శనం కోసం వేగిర పడుతున్నాం. దయచేయండి మహారాజా. సమయంలో మాత మీ అందరికీ అన్నపానాదుల ప్రయత్నంలో ఉంది రాజా. అద్భుతం, మహాద్భుతం. మాత కామధేను మా సకల అవసరాలను పూర్తి చేస్తుంది. ఆమె శక్తులు అపరిమితమైనవి. సకల ప్రాణులను సుఖపెట్టడమే ఆమె పరమ ఉద్దేశం. మీరిరువురు నిజంగా గొప్ప భాగ్యశాలులు.